Namaste, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. An article released on September 2020 by All India Institute of Medical Science stated that 1 in 4 women suffering with hormonal disorder, that is PCOD. So I decided to upload video on PCOS or PCOD, that is polycystic ovarian disease or syndrome. Normal menstrual cycle అంటే 28 to 30 days, 3 to 5 days బ్లీడింగ్ ఉండదు. ఫీమేల్ ఇంటర్నల్ జెనిటల్ ఆర్గన్స్ అంటే 2 అండాశయం, ట్యూబ్స్, యూట్రస్, సర్విక్స్. ఎవ్రీ మంత్ 1 ఓవరీ నుంచి 1 ఓమ్ విడుదలయ్యి ఇన్ కేస్ అవి స్పర్మ్ తోటి మేట్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చేస్తుంది. ఎవ్రీ మంత్ ఇది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎవ్రీ మంత్ ఒక ఓవం రిలీజ్ అయ్యేది న్యాచురల్ ప్రాసెస్ అన్నట్టు. కానీ ఈ ప్రాసెస్ అనేది బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ సిస్ట్ ఒక నార్మల్ సైజ్ పెరిగి విడుదల కాకుండా అక్కడనే ఓవరీలో ఉండి సిస్ట్ అయిపోతాయి. ఎవ్రీ మంత్ ఒక్కొక్క సిస్ట్ అయి ఫార్మేషన్ అయ్యి నెక్లెస్ లైక్ అపీరెన్స్ వచ్చేస్తుంది. ఇది మనం పీసీఓడి అంట చెప్తాం. ఇవాళ మనము పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడికి కారణాలు, లక్షణాలు, ఆయుర్వేదం చికిత్స గురించి తెలుసుకున్నాం. ఆయుర్వేదంలో 4 బేసిక్ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ కాజింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఫిమేల్ జెనిటల్ డిసార్డర్స్ అంటే 4 రకాల కారణాలు స్త్రీ వ్యాధికి. అంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్, మెన్స్ట్రువల్ డిసార్డర్, జెనెటిక్ ఫ్యాక్టర్ అండ్ క్రిప్టోజెనిక్ ఓరిజిన్. ఈ 4 కారణాలు అన్నట్టు. మన తినే మన ఆహారం కానీ విహారం కానీ లైఫ్ స్టైల్ మన బాడీలో ఉండే కఫం అండ్ వాతంని దృష్టి చేసి మేధదాలతో దృష్టి చేసి ఈ సిండ్రోమ్ అలాంటి రోగాన్ని తయారు చేస్తుంది. ఇది గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నట్టు. పీసీఓడిని రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. ఈ పీసీఓడి మనం ఆయుర్వేదం ఎలా చికిత్స ఇస్తాము, ఎలా ఇదిని మొత్తం రివర్సిబుల్ చేస్తాము, అది గురించి నేను ఈరోజు చెప్పబోతున్నా. బిఫోర్ ఐ విల్ టెల్ అబౌట్ ద రీజన్స్ బిహైండ్ పీసీఓడి. సెడిమెంటరీ లైఫ్ స్టైల్ అంటే నో ఫిజికల్ యాక్టివిటీస్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటేక్, alcohol, smoking, and by anumana pramana we can say genetic factor also. Means akka kunte chellaku unne chances untadi, mother kunte biddaku unne chances untadi. Inte mundu 20 or 15 years 20 years బిఫోర్ మనం చూస్తే పీసీఓడి పేషెంట్ అంటే అది 20 years ఆర్ 25 years అబో ఉండేవాళ్ళు. ఇన్ఫర్టిలిటీ అంట కేసెస్ ఏమైనా వస్తే అది పీసీఓడి ఉండేది. అంటే పెళ్ళి అయినాక తెలిసేది అబౌట్ 20 years 25 years. కానీ ఇప్పుడు ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటా వచ్చేరు. ఎప్పుడు వారికి మెనార్కి అంటే ఫస్ట్ పీరియడ్ వస్తుంది, హెవీ బ్లీడింగ్ ఉంటుంది. ఇప్పుడు 14 years 15 years పిల్లలకి మనం పీసీఓడి అంట సోనోగ్రఫీలో డయాగ్నోసిస్ వస్తుంది. దీనికి కారణం ఏంటి, ఇలా అంటే అయితే మన పిల్లల భవిష్యం ఏంటి, ఇది ఎవ్రీ మదర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ డాటర్. It is sincere, I take it as my sincere request to all mothers. ఇది మంచిది కాదు, హెల్త్కి చాలా డేంజర్ అన్నట్టు నేను చెప్తాను. ప్లీజ్ పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ ఇచ్చండి. ఎందుకంటే స్కూళ్ళల్లో ఇప్పుడు అవుట్డోర్ గేమ్స్ అనేది లేదు. వారికి ఈ వాస్ట్ సిలబస్ వల్ల స్ట్రెస్ ఎక్కువ అయ్యి సెడిమెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు కంపేరిటివ్లీ బిఫోర్ కరోనా నుంచి ఆఫ్టర్ కరోనాలో పీసీఓడి పేషెంట్స్ ఎక్కువ అయ్యారు. దీనికి కారణం స్కూలు లేదు, ఆఫీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇలాంటి కారణం నుంచి వాడి శరీరం ఎక్కడ బయట పోకుండా ఎక్సర్సైజ్ లేకుండా ఫ్యాట్ అనేది పెరిగిపోయి అబ్డామినల్ ఫ్యాట్ అనేది పెరిగి వారికి ఇలాంటి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ ఎక్కువ అయ్యి వారు డే టు డే లైఫ్ ఎంజాయ్ చేయట్లేదు. ఈ పీసీఓడి ఈ కారణం నుంచి, ఈ కారణాలు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ వల్ల ఒబేసిటీ అనేది వచ్చేసింది. మెయిన్లీ అబ్డామినల్ ఫ్యాట్ పెరిగిపోతుంది.
అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎల్హెచ్ ఎలివేటెడ్ ఉంటుంది, ఎండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎండ్రోజన్ అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ మెయిన్లీ అంటే ఈ గ్లాండ్స్, మన ఎండోక్రైన్ గ్లాండ్స్, హార్మోన్ రిలీజ్ చేసే గ్లాండ్స్ ఈ పీసీఓడి ఏదేది ఇన్వాల్వ్మెంట్ ఉంటాయంటే పిట్యూటరీ గ్లాండ్, ప్యాంక్రియాస్, ఎడ్రినల్ గ్లాండ్, ఓవరీ, లివర్, థైరాయిడ్ గ్లాండ్, ఇవన్నీ ఈ పీసీఓడిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కొన్ని మందికి పీసీఓడి విత్ హైపర్ కొలెస్ట్రాల్ ఆర్ ఫ్యాటీ లివర్ ఉంటుంది. పీసీఓడి లక్షణాలు. పీసీఓడిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఈ హైపర్ ఎండ్రోజన్ హార్మోన్స్ సంబంధించి అంటే వారికి ఒబేసిటీ అంటే ఈ అబ్డామిన్ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది ఆర్ ఓవరాల్ బాడీ వెయిట్ గెయిన్ ఉంటుంది. ఫేషియల్ హెయిర్స్ ఆర్ హెయిర్స్ ఆన్ చెస్ట్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఎక్నే, సిస్టిక్ ఎక్నే ఉంటుంది. ఎండ్రోజన్ ఎలోపేషియా, బాల్నెస్, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉంటుంది. తర్వాత వారికి ఎకంథోసిస్ నైగ్రికన్స్ అంటాం. ఇక్కడ స్కిన్ అంతా బ్లాకిష్ అవుతుంది, ఈ నెక్ పార్ట్ అనేది ఫుల్ బ్లాకిష్ అయిపోతుంది. ఈ హెయిర్ ఫాలు, ఎక్నే, బాల్నెస్, ఫేషియల్ హెయిర్, ఒబేసిటీ, ఇవన్నీ హైపర్ ఎండ్రోజన్ ఉండే వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండదు. ఇంకా ఓవరీకి సంబంధించి లక్షణాలు అంటే యాన్ ఓవులేషన్. ఎవ్రీ మంత్ 1 egg రిలీజ్ అవ్వాలి, విడుదల అవ్వాలి, అది అవ్వదు, యాన్ ఓవులేటరీ సైకిల్ అంటాం. తర్వాత వారికి ఎమినోరియా, ఎవ్రీ 30 daysకి న్యాచురల్గా వచ్చే మెన్సెస్ రాదు. 2 months తీసుకోవచ్చు, లేకపోతే 2 to 6 months వరకు తీసుకోవచ్చు. ఇంకా వారికి వచ్చితే పీరియడ్స్ వస్తే హెవీ బ్లీడింగ్ ఉంటుంది, లేకపోతే కొద్దిగా నార్మల్గా అయి కూడా పోవచ్చు. మెయిన్ లక్షణ అంటే ఇంకా మ్యారీడ్ ఉమెన్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. ఇవి పీసీఓడి లక్షణాలు. లెట్ us know ఆయుర్వేదిక్ మేనేజ్మెంట్. ఆయుర్వేదంలో ఈ గైనక్ ప్రాబ్లమ్స్ అంటే స్త్రీ రోగాలను ఎక్స్ప్లెయిన్ అండర్ యోని వ్యాపల్స్. మెయిన్ ఈ దోషం అంటే కారణం అంటే వాత అనేది వాత దోష మెయిన్ రీజన్ అన్నట్టు ఈ గైనకల్ ప్రాబ్లమ్స్. మనం పీసీఓడి సిమ్టమ్స్ని చూస్తే ఇది వాత ప్లస్ కఫదోష దృష్టి, మేధధాతు దృష్టి నుంచి వచ్చే సిండ్రోమ్ అంటే చెప్తాం. దీనికి ట్రీట్మెంట్ అంటే మెయిన్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ ట్రీట్మెంట్ అంటే ద కాజెస్ షుడ్ బి అవాయిడ్. నిదాన పరివర్జన, దేనివల్ల ఇది వచ్చింది అది మనం అవాయిడ్ చేయాలి. అంటే సెడిమెంటరీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, పేస్ట్రీస్, షుగర్, కాఫీ, ప్యాకెడ్ ఫుడ్స్, ఇలాంటివి అవాయిడ్ చేయాలి. స్టార్ట్ వెయిట్ రిడక్షన్ విత్ యోగా ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ రన్నింగ్ ఆర్ జాగింగ్, ప్రాణాయామం, ఇలాంటి నుంచి వెయిట్ రిడక్షన్ చేయండి. తర్వాత యోగా అంటే ఎలాంటి యోగా చేయాలి, అది చేసే ముందు చాలా జాగ్రత్తగా చేయాలి. అది ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు, మీడియం. మీ సత్వ, మీ బాడీ శక్తి ఎలా ఉంటుంది అలా యోగాసనం చేయాలి. గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ యువర్ డ్యూరేషన్ ఆఫ్ యోగా టైం. Not begins with 1 hour, 1.5 hours. Begins with 15 minutes or 20 minutes. Later, gradually increase your duration. ఇలా అంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి. ఫస్ట్ ఫోర్మోస్ట్ ట్రీట్మెంట్ అన్నట్టు ఇది. పీసీఓడి ఉండేవాళ్ళు యోగాసనం కంపల్సరీ చేయాలి. ఎలా అంటే ఏది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ అంటే సూర్య నమస్కారం, పవన ముక్తాసన, శలభాసన, ధనురాసన, మకరాసన, పద్మాసన, ప్రాణాయామ, అనులోమ విలోమ, ఇవి కంపల్సరీ చేయాలి. పీసీఓడిలో ఎలా అంటే డైట్ తీసుకోవాలి. యూ షుడ్ ఈట్ కార్బోహైడ్రేట్స్ అలాంగ్ విత్ ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ రైస్ ఆర్ చపాతి, ఈట్ అలాంగ్ విత్
రిచ్ ప్రోటీన్స్ అంటే సోయాబీన్స్, దాల్స్ అండ్ మష్రూమ్ అండ్ విటమిన్ డి, మష్రూమ్ అండ్ ఫిష్ అండ్ calcium rich in green leaves and milk should be take more, and you should take sprouts and soaked badam, methi at early morning in empty stomach. Every day you should take this in empty stomach. In case రీసెంట్లీ ఇర్రెగ్యులర్ మెన్స్ స్టార్ట్ అవుతుంది అంటే హార్డ్లీ 3 to 4 months నుంచి మనకి ఇలాంటి ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ 2-3 సైకిల్స్ ఇలా అవుతుందండి. జస్ట్ బై ఎక్సర్సైజ్, డయట్ నుంచి మీరు రెగ్యులర్ని చేసుకోవచ్చు. ఇన్ కేస్ పీసీఓడి ఇలాంటి అబోవ్ 6 months, అబోవ్ 1 year ఉండే వాళ్ళకి కంపల్సరీ ఈ మెడికేషన్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ ఆయుర్వేదంలో ఫైటోఈస్ట్రోజన్ అంటే ఓవులేషన్కి రావడానికి అంటే ఎగ్ విడుదల రావడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ అవసరం. ఫైటోఈస్ట్రోజన్ హర్బ్స్ అంటే శతావరి, పుత్రంజీవక, లతాకరంజ, ఘృతకుమారి అంటే ఆల్యువేరా, పిప్పలి, మరీచ, చిత్రక, శిలాజతు ఇవి ఫైటోఈస్ట్రోజన్ ఓవులేషన్కి హెల్ప్ చేస్తాయి. ఓవులేషన్ రెగ్యులరైజేషన్ చేస్తుంది ఎవ్రీ మంత్. ఇంకా ఇన్ కేస్ పీసీఓడి అలాంగ్ విత్ హెవీ మెన్సెస్ అంటే యూట్రైన్ టోనిక్ని ప్రిస్క్రైబ్ చేయాలి. యూట్రైన్ టోనిక్ హెర్బ్స్ అంటే అశోక, లోద్ర, లజ్జాలు, ముసిలి ఈ కంటెంట్ ఉండేవాడు మెడిసిన్స్ని తీసుకోవాలి. ఇన్ కేస్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండి వారికి పీసీఓడి అలాంగ్ విత్ థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఈ ధాత్వాగ్ని ఇంప్రూవ్ అవడానికి అంటే థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ అంటే ధాత్వాగ్ని ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ ఇవ్వాలి. అలాంటి గుగ్గులు, గండీర, బ్రాహ్మి, చిత్రక, మరీచ, శుంఠి ఇలాంటి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయాలి. ఇన్ కేస్ పీసీఓడి విత్ స్ట్రెస్, ఎంగ్జైటీ ఉంటే వాళ్ళకి బ్రాహ్మి, శంఖపుష్ప, మండూరపర్ణి, జ్యోతిష్మతి, తగర ఇలాంటి కాంబినేషన్ ఉండే మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాలి. ఇన్ కేస్ వారి పీసీఓడి చాలా రోజుల నుంచి ఉంది, వారికి అంటే లాంగ్ హిస్టరీ అంటే 2 years, మోర్ దెన్ 1 year ఉండేవాళ్ళు కంపల్సరీ గో విత్ పంచకర్మ ట్రీట్మెంట్, క్లీన్జింగ్ ఆర్ డీటాక్సిఫికేషన్ క్యాన్ బి సే వమన, విరేచన, బస్తి, నస్యకర్మ. ఇన్ కేసు ఇన్ఫర్టిలిటీ ఉంటే ఉత్తర బస్తి. ఇవి ఏం చేస్తుందంటే ఉండే ధాత్వాగ్ని మేధధాతు దృష్టిని తగ్గిస్తుంది, రెగ్యులరైజేషన్ చేస్తుంది, బాడీ వెయిట్ రిడక్షన్ కొద్దిగా హెల్ప్ చేస్తుంది. ఈ అగ్ని లోపల డైజెస్ట్ సిస్టమ్ అగ్ని ఏముంటుంది అది పెరిగి వారికి ఈ ధాత్వాగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓవరాల్ హార్మోన్ బ్యాలెన్స్ అయ్యి పీసీఓడి త్వరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రూట్స్ ఏమేమి తినాలి అంటే అందరికీ డౌట్ ఉంటుంది, ఏమేమి పీసీఓడి ఉంది నేనేం ఫ్రూట్స్ తింటే మంచిది అంటాను. గువా, పప్పాయ కంపల్సరీ, కివి, స్ట్రాబెర్రీ, రస్బెర్రీ, బ్లూబెర్రీ, పంకిన్ అండ్ అప్రికాట్, స్మాల్ యాపిల్, అవెకోడో ఇవన్నీ తినవచ్చు. ఇంకా మెయిన్లీ సమ్ టిప్స్ అంటే ఏమైనా ఫోన్ వస్తే లేచి వాక్ చేస్తూ మాట్లాడండి, లిఫ్ట్ అవాయిడ్ చేసి స్టెప్స్ యూజ్ చేయండి. మెయిన్ అంటే టిప్ అంటే ఈ నాన్ స్టిక్ కడాయిని అవాయిడ్ చేయండి. ఐరన్ కానీ మిట్టి కానీ యూజ్ చేయండి. ఈ నాన్ స్టిక్ వల్లనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. తర్వాత అల్యూమినియం వెసెల్స్, డిషెస్ అవి కూడా అవాయిడ్ చేయండి. వన్ ఆఫ్ మై patient cum friend Mrs. XYZ, she is a college lecturer having a kid suffered with PCOD. She agreed to share her reviews on this special occasion, Women's Day occasion. I am very thankful to her. Thanks a lot. Let's watch her review on PCOD treatment. I don't know from where to start, but first and the foremost, I would like to thank Dr. Archana for treating me.
I have been suffering from PCOD from long back. It has been 8 years. I've been suffering from PCOD. I use so many medications, but she's the one who always behind me that you have to treat yourself, you have to take care of yourself. So with her treatment, I can say that I'm fine. Like she used to say, like do exercises. Without exercise, it would no won't be treated. Like she's always after me. So I would just like to say thank you, and with very less period of time, you treated me properly, and thank you so much. డయాగ్నోస్టిక్ టూల్స్ అంటే బ్లడ్ టెస్ట్స్ టు కన్ఫర్మ్ ది పీసీఓడి. హార్మోనల్ టెస్ట్ చేయించాలి, థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాలి, మేల్ హార్మోన్స్ ఎండ్రోజన్ లెవెల్స్ చూసుకోవాలి, స్కానింగ్ అల్ట్రాసోనోగ్రఫీ పెల్విస్ చేయించుకుంటే మీకు ఈ సిస్ట్ లాగా ఈ ఓవరీస్లో నెక్లెస్ అపీరెన్స్ వస్తుంది. ఈ సిస్ట్ అన్నీ యాన్యువల్ సైకిల్ నుంచి అక్కడనే ఉండిపోయి సిస్ట్ అయిపోయి ఈ స్కానింగ్లో ఫిల్మ్ చూస్తే సిస్టిక్ అపీరెన్స్ ఉంటుంది. తర్వాత ఓవరియన్ సైజ్ కూడా పెద్దది ఉంటుంది. వాల్యూమ్ అనేది ఓవరియన్ వాల్యూమ్ అనేది పెద్దది ఉంటుంది, నార్మల్ కన్నా పెద్దది. అప్పుడు మనం పీసీఓడి అంటే డయాగ్నోస్ చేస్తాము. ఈవెన్ ఇన్ కేస్ పీసీఓడి ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే ఏమవుతుంది అనేది కూడా మనకు తెలుసుకొని చాలా అవసరం. ఈ ఇన్ కేస్ డిలేడ్ మెన్సెస్ అయ్యి మెన్సెస్ రెగ్యులర్ లేకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరిగిపోయి డయాబెటిక్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఈ డిలేడ్ మెన్సెస్ ఎండోమెట్రియం షెడ్డింగ్ లేకపోతే ఎవ్రీ మంత్ ఎండోమెట్రియం షెడ్డింగ్ అవ్వాలి, అంటే మెన్సెస్ రావాలి, బ్లీడింగ్ అవ్వాలి. అది కాకపోతే లాస్ట్లీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా అవుతుంది. అందుకే నేను చాలా స్ట్రెస్ ఇస్తున్నా, పీసీఓడికి చాలా స్ట్రెస్ ఇస్తున్నా. ఈ పీసీఓడి క్యూర్ అయితే ఈ వేరే వేరే ప్రాబ్లం క్యూర్ అవుతాయి, వేరే వేరే రోగాలు రావు. పిల్లలకి ఇప్పుడు పీసీఓడి స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి డిలేడ్ మెన్సెస్ అంటే పోస్ట్పోన్ అయితే దే ఫీల్ హ్యాపీ, ఇంట్లో చెప్పరు. ఈ క్లీనింగు ప్యాడ్ చేయడం అన్నీ వాళ్ళకి హెసిటేట్ ఫీల్ అవుతారు. సో మదర్ షుడ్ ఎడ్యుకేట్ దేర్ డాటర్స్. కంపల్సరీగా ఎవ్రీ మంత్ రావాలి, అది మీకు హెల్దీ, చాలా హెల్దీగా ఉంటారు అంట వారికి అర్థం చేయాలి. ఇన్ కేస్ మీ కష్టం అయితే మీ ఇంటికి దగ్గర ఉండేవాడు, మీ ఏరియాకి దగ్గరే ఉండేవాడు ఎవరైనా డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి వారికి కౌన్సిలింగ్ చేయండి. ఇది చాలా అత్యావశ్యకం. డోంట్ బీ నెగ్లెక్ట్ అబౌట్ పీసీఓడి. I hope my small effort make you changes in your lifestyle, and hopefully you follow this. And thank you very much for patiently watching. Sarve jana sukhino bhavantu, sarve santu niramaya.